గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఫస్ట్ అంటే ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే అపార్ట్మెంట్ సొసైటీల రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ మెమోపై హైకోర్టు స్టే విధించింది అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇంకా అలాగే హోంగార్డ్ రవీందర్ పరిస్థితి విషమంగా ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద నిరసన తెలుపుతున్నటువంటి హోంగార్డులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే దాడులను తిప్పికొట్టాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలకు, ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు తగిన గుణపాఠం, తగిన జవాబు చెప్పాలి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇక ప్రాణం తీసిన సెలవు రద్దు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మూసీలో కొట్టుకుపోయినటువంటి మరి మహిళా మృతదేహం 4 రోజుల తర్వాత లభ్యమైంది అంటూ కూడా ఆ రోజు మరి సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో ప్రధాన ఉపాధ్యాయులు కూడా మృతి చెందినటువంటి ఘటన కూడా మనకి ఆ రోజే చోటు చేసుకుంది. ఆ రోజు వర్ష ప్రభావం వల్ల మరి సెలవు ప్రకటించడం వల్ల కూడా మనకి ఆ రోజు సెలవు రద్దు చేసిన ఆ కారణంతో వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగి ఆ యొక్క మహిళ కూడా ప్రాణం పోగొట్టుకోవడం జరిగింది అనేది మనకి ఇచ్చారు. సో వాటన్నిటికీ సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక భారత్ ఇండియా వివాదంపై నోరెత్తొద్దు అంటూ కూడా ఎవరు చరిత్రలోకి వెళ్ళొద్దు అంటూ ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. ఇంకా దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక వినాయక చవితి నుంచి కొత్త పార్లమెంటులో అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వినాయక చవితి నుంచి కొత్త పార్లమెంటులో జరుగుతాయి అన్ని సెషన్స్ కూడా అనేది మనకి ఇచ్చారు. అయితే 18న వినాయక చవితి ఉంటుంది కాబట్టి 18న మాత్రం యథావిధిగా పాత పార్లమెంట్ బిల్డింగ్లోనే ఉంటుంది. ఆ తర్వాత 19 నుంచి కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ అవుతాము అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే దరఖాస్తు టికెట్ చేసుకుంటేనే అంటూ కానీ బీజేపీ సీనియర్ల నిరాసక్తత, జావదేకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో అంటూ కూడా మనకు ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించి డీటెయిల్స్. అలాగే ఇక కారులో నిశ్శబ్దం మొదలైంది అంటూ కేసీఆర్కి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. సో అవి కూడా మనం గమనిద్దాం. సో డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇక రాజకీయ పరిణామాలపై అధిష్టానం మౌనం వహిస్తుంది ప్రస్తుతానికి అంటే ఆ మౌనం వెనుక కూడా ఏదో ఒకటి తెరతీస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రాజెక్టులకు వరదలు, అలాగే నేడు రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అంటూ కూడా తెలుస్తారు మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా చూసినట్లయితే ఎవడో తెలియదు డీపీలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ 2 యువతులు మరి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది, కంప్లైంట్ చేశారు. సో ఎవరు ఏంటనేది కూడా చూద్దాం. 16న పాలమూరు మోటార్ వెటరన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక నన్ను అరెస్ట్ చేయొచ్చు అంటూ మరోపక్క చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఇంకా ఎక్కడ సభలు పెట్టినా ఏది చేసినా కూడా నాపై దాడి చేసిన ఆశ్చర్యం లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అధికార పార్టీ అంటూ కూడా ఆయన ధ్వజమెత్తుతున్నారు. ఐటీ అసలు కథ ఏంటి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు వీళ్ళకి భయపడాలా అంటూ కూడా చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. ఇక అపార్ట్మెంట్ సొసైటీల రిజిస్ట్రేషన్ అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే రెవెన్యూ శాఖ మెమోపై హైకోర్టు స్టే విధించింది అనే దానికి సంబంధించి చూస్తే సహకార సంఘాల చట్టమే ప్రామాణికం అంటూ ఇచ్చారు. తాజా మెమోతో సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద రిజిస్ట్రేషన్ అలా చేయడం వల్ల అపార్ట్మెంట్ ఓనర్లకు నష్టం కలుగుతుంది అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. అంటే ఒకవేళ తాజా మెమోతో సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేస్తే అలా చేయడం వల్ల అపార్ట్మెంట్ ఓనర్లకు నష్టం కలుగుతుంది. అలాగే క్రేడాయ్ ఒత్తిడితోనే ఈ మెమోను తెచ్చారు అంటూ కూడా పిటిషనర్ అంటూ ఇచ్చారు. క్రేడాయ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 3rd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అపార్ట్మెంట్ సొసైటీల రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్.
అలాగే ఇక దాడులను తిప్పికొట్టాలి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నారు. సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలకు తగు జవాబు ఇవ్వాలి అంటూ చెప్తున్నారు. అలాగే చూద్దాం, భారత్ ఇండియా వివాదంపై ఎవరు కూడా నోరెత్తొద్దు అంటూ కూడా ప్రధాని మోదీ హెచ్చరిస్తున్నారు. ఎవరు చరిత్రలోకి తొంగి చూడొద్దు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. రాజ్యాంగబద్ధంగా వాస్తవాలకే పరిమితం అవ్వండి అంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ప్రస్తుత వాస్తవాలను బట్టి మీరు చూడండి, ఆ విధంగానే ఫాలో అవ్వండి తప్ప చరిత్ర పుటల్లోకి వెళ్ళి మాత్రం ఎవరు కూడా తొంగి చూడొద్దు అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ హెచ్చరిక. ఈ అంశంపై అధికారిక ప్రతినిధి మాత్రమే స్పందించాలని కూడా స్పష్టంగా ఆయన మెన్షన్ చేశారు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నప్పటికీ కూడా ఆ అంశాలపై అధికారిక ప్రతినిధి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మాట్లాడాలి తప్ప అనవసరంగా ప్రతి ఒక్కరు కూడా నోరు మెదపాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా వినాయక చవితి నుంచి కొత్త పార్లమెంటులో అంటూ ఇచ్చారు. 19 నుంచి 22 వరకు జరగనున్న సమావేశాలు 18వ తారీఖు వినాయక చవితి ఉన్న నేపథ్యంలో పార్లమెంటు సభలన్నీ కూడా 18వ తారీఖు పాత బిల్డింగ్లోనే జరుగుతాయి. 19వ తారీఖు నుంచి మాత్రం యథావిధిగా కొత్త బిల్డింగ్లోనే అన్ని యొక్క సభలు సమావేశాలన్నీ కూడా అక్కడ జరుగుతాయి అంటూ కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. అలాగే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజీలో మెన్షన్ చేశారు, గమనించవచ్చు. ఇక 6 నెలల ముందే ఎన్నికలు ప్రకటించవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. దేశంలో సాధారణ ఎన్నికలకు సిఈసి రాజ్ కుమార్ వ్యాఖ్య. ప్రజా ప్రాతినిధ్యం చట్టం మేరకే నిర్వహిస్తామని కూడా ఆయన వెల్లడించారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఉచిత హామీలు ఇవ్వచ్చు, కానీ ఎప్పటిలోగా ఎలా నెరవేరుస్తారో చెప్పాలి కదా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఉచిత హామీలైనా ఇవ్వచ్చు, కానీ ఎప్పటిలోగా నిర్వహిస్తారు అనేది కూడా చెప్పాలి. కాబట్టి అలాంటివి కాకుండా ప్రజా ప్రాతినిధ్యం చట్టం మేరకే అన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఆయన వెల్లడిస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక మరొక వార్త చూస్తే ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే విపక్షాలను సంప్రదించకుండా ఏర్పాటు చేస్తారా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే క్వశ్చన్ మార్క్ పెట్టారు. విపక్షాలన్నింటినీ కూడా సంప్రదించాలి కదా, ఏది సంప్రదించకుండా ప్రత్యేక సమావేశాల అజెండా ఎలా పెడతారు అంటూ ఒక క్వశ్చన్ మార్క్. అలాగే పార్లమెంటులో 9 అంశాలపై చర్చిద్దామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా చూస్తే ప్రధానికి సోనియా గాంధీ ఒక లేఖ కూడా రాశారు అనేది కూడా చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా ఒక లేఖ రాశారు కొన్ని విషయాల పట్ల అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే ఉచిత హామీలు ఇంకా మనం చూస్తే ఇంకా రాజకీయం సోనియా గాంధీ లేఖ రాశారు. రాజకీయం చేస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శ. ఇవన్నీ కూడా ఒక రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ కూడా ప్రహ్లాద్ జోషి కూడా స్పందించారు. ఇక మరొక వార్త చూస్తే ఆ స్వామీజీ తల తీస్తే 100 కోట్లు ఇస్తా అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఉదయనిధి తలకు వెలకట్టినటువంటి స్వామిపై నామ్ తమిళకర్ కట్టి నేత వ్యాఖ్యలు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. ఉదయనిధి తలకు వెలకట్టిన స్వామీజీ, ఆ స్వామీజీ తల తీస్తే 100 కోట్లు ఇస్తా అంటూ ఇచ్చారు. ఎవరు ఆ స్వామీజీ ఏంటి అనేది మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీకి 3769 కోట్లు ప్రకటించారు అనేది ఇచ్చారు. ప్రత్యేక నిధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపారు. ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థల్ని ఏర్పాటు చేసే సంస్థలకు 40% వరకు కూడా VGF ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ 11వ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు మనం. ఇంకా అలాగే చూద్దాం, ఇక హోంగార్డ్ రవీందర్ పరిస్థితి విషమంగా ఉంది అంటూ ఇచ్చారు. జీతం కోసం వెళ్తే దూషించిన ASI కానిస్టేబుల్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అవమాన భారంతో రవీందర్ ఆత్మాహుతి యత్నం చేశాడు అంటూ కూడా ఇచ్చారు. ఉస్మానియా నుంచి కంచన్బాగ్ అపోలోకు తరలించారు అధికారులు అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 16 వరకు కూడా విధులు బహిష్కరిస్తామంటూ ఇతర హోంగార్డులందరూ కూడా బహిష్కరిస్తూ మరి నినాదాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తున్నారు. అలాగే హోంగార్డుల JSC చైర్మన్ నారాయణ కూడా ఈ విషయాలన్నింటినీ వెల్లడించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా చూసినట్లయితే ఇంకా కేసీఆర్ బాధ్యత వహించాలి దీనికి అంటూ కూడా కిషన్ రెడ్డి, సంజయ్ కూడా స్పందించారు అనేది కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి అంటూ కూడా వారు కూడా స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సంజయ్ కూడా. అలాగే హోంగార్డులను క్రమబద్ధీకరించాలి అంటూ కూడా జీవన్ రెడ్డి, ప్రవీణ్ కూడా వ్యాఖ్యలు చేశారు. వారు కూడా స్పందించారు. ఖచ్చితంగా
మరి జర్నలిస్టుల హోంగార్డు పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి వారి బాధ్యత అంతా కూడా మరి కేసీఆర్ తీసుకోవాలి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా 12th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. మరొక వార్త చూస్తే ప్రాణం తీసిన సెలవు రద్దు అంటూ ఇచ్చారు. అంటే ఆ రోజు మరి సెలవు రద్దు కావడంతో మరి ప్రాణం పోయింది అనేది చూద్దాం. ఇక సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో ప్రధాన ఉపాధ్యాయులు దుర్మరణం చెందారు అనేది ఇచ్చారు. ఇంకా ఐచ్ఛిక సెలవులపై ఆలస్యంగా నిర్ణయం, హడావుడిగా బయలుదేరిన టీచర్ల జంట, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ, హెచ్ఎం మృతి, ఆమె భర్తకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటే వెహికల్ పై వెళ్తూ ఉన్నారు. ఇంకా సెలవులు ప్రకటించడం ఆలస్యంగా తెలియటంతో, హడావుడిగా వెళ్ళటంతో, ఇంకా మరి ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు లారీ వచ్చి ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో భార్య మృతి చెందింది, భర్తకు తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. ప్రాణం తీసిన సెలవు రద్దు అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అని కూడా మనం గమనించవచ్చు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 14th పేజీలో ఇచ్చారు, చూద్దాం. అలాగే ఇక మరొక వార్త చూస్తే దరఖాస్తు చేసుకుంటేనే టికెట్ అంటూ ఇచ్చారు. కానీ బీజేపీ సీనియర్ల నిరాసక్తత, అలాగే జవదేకర్ ఆగ్రహం దీనిపై అంటూ ఇచ్చారు, చూద్దాం. మంచి రోజు కోసం ఆగమంటూ రాష్ట్ర నాయకుల వివరణ, హడావుడిగా అప్లికేషన్ సమర్పించిన పలువురు నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అయితే మొత్తంగా అయితే దరఖాస్తులు చేసుకుంటేనే టికెట్లు ఇస్తారు అని చెప్పేసి దాని గురించి మాత్రం మనకి జస్ట్ ప్రధానంగా ఒక స్మాల్ హెడ్లైన్ మాత్రం ఇచ్చారు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా 2nd పేజీలో ప్రస్తావించారు, మనం దానిని గమనించవచ్చు. అలాగే ఇంకా కారులో నిశ్శబ్దం మొదలైంది అనేది ఒక వార్త ఇచ్చారు, చూద్దాం దానికి సంబంధించి. ఇంకా అంటే రాజకీయ పరిణామాలపై అధిష్టానం మౌనంగా ఉంది. సీఎం కేసీఆర్ ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. కారులో కొంత నిశ్శబ్దం, ఎప్పుడు ఇంకా హడావుడిగా ఉండే కారు ఇప్పుడు నిశ్శబ్దంగా, అంటే ఆ యొక్క పార్టీ సీఎం కేసీఆర్ మరి ఆ మౌనం వహిస్తున్నారంటే దాని వెనక కారణాలు కూడా ఉంటాయి అంటూ కొందరు. అలాగే ముందస్తు అభ్యర్థుల ప్రకటనలో సమస్యలు కూడా తలెత్తుతున్నాయి అంటూ కారులో జోరు తగ్గింది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే చూసుకుంటే అనుకున్నది ఒకటి జరుగుతుంది మరొకటి, అసంతృప్తులను బుజ్జగించలేక తలనొప్పులు వస్తున్నాయి కారులో అంటూ కూడా ఇచ్చారు. అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అంటే యాక్చువల్లీ వీళ్ళు అనుకున్న ప్లాన్ వేరే ఉంది, అధికార పార్టీ అనుకున్న ప్లాన్ వేరే ఉంది, కానీ ఇప్పుడు జరుగుతుంది వేరే ఉంది. ఇంకా అసంతృప్త నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని బుజ్జగించడానికే తల ప్రాణం తోక్కొస్తుంది అన్నట్లుగా మాత్రం ఇక్కడ వాదనలు వినిపిస్తున్నారు. ఇంకా అసంతృప్తులను బుజ్జగించలేక తలనొప్పులు వస్తున్నాయి. రాష్ట్రంలో వేగంగా మారుతున్న సమీకరణాలు, పార్టీలన్నీ కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు విచిత్రమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ అసంతృప్త నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని బుజ్జగించలేక మెయిన్ అది ఒక తలనొప్పిగా మారిపోయింది అంటూ కూడా అధిష్టానం, అది పార్టీ సీఎం కేసీఆర్ ముఖ్య నేతలు అందరినీ ఉద్దేశించి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అలాగే ఇక మెజారిటీ సీట్లకు తొలి జాబితాలోనే అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికే మరోమారు భేటీ కానున్నట్లు తెలిసిందే. 17 తర్వాతే జాబితా విడుదల చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక సోనియా సభ తుక్కుగూడలో జరుగుతుంది అంటూ కూడా ఇచ్చారు. పరేడ్ గ్రౌండ్లో అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఉండటం వల్ల నిర్వహిస్తామన్న కిషన్ రెడ్డి ప్రకటనతోటి మార్పు చేశారు. యాక్చువల్లీ 17న సోనియా సభ మాత్రం ఖచ్చితంగా రాహుల్, ప్రియాంక, అలాగే ఇంకా ఖార్గే, సోనియా వీళ్ళందరూ కూడా వచ్చి పెరేడ్ గ్రౌండ్లో అక్కడ సభ నిర్వహించాలనుకున్నారు యాక్చువల్లీ. కానీ ఆ రోజు అమృత్ మహోత్సవ్ సభ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ క్యాన్సిల్ చేశారు. కాబట్టి అక్కడ కాకపోయినా ఎక్కడైనా సరే జరిపిస్తామంటూ పార్టీ నేతలంతా కంకణం కట్టుకొని ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తుక్కుగూడలో జరిపించడానికి ఈ సభను నిర్ణయించారు అనేది కూడా తెలుస్తుంది. అవసరమైతే ఔటర్ రింగ్ రోడ్డు పైన సరే మరి కావాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ కాంగ్రెస్ బలోపేతంలో ముందుకు వెళ్తుందని కావాలని ఎక్కడ కూడా సభలు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎక్కడ అవకాశం ఇవ్వకపోయినా ఔటర్ రింగ్ రోడ్డు పైన సరే సభ నిర్వహిస్తామంటూ ధీటుగా సమాధానాలు ఇచ్చారు. సో ఇప్పుడు అదే సమాధానాలకు తోడుగా ఇప్పుడు తుక్కుగూడలో ఈ సభ జరగబోతుంది, అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఉందని చెప్పి కిషన్ రెడ్డి చెప్పడంతో వీళ్ళు మార్చినట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ నేతలు. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం, అభ్యర్థుల ఎంపికపై మరోమారు భేటీ, 17 తర్వాతే జాబితా విడుదల, సోనియా సభ తుక్కుగూడలో జరుగుతుంది. ఇంకా పెరేడ్ గ్రౌండ్లో అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి ప్రకటనతో మార్పు చేశారు కాంగ్రెస్ అధిష్టానం. అలాగే తుక్కుగూడలో స్థలాన్ని పరిశీలించిన కేసీ వేణుగోపాల్. అలాగే తెలంగాణ ఎన్నికల దృష్ట్యాని ఇక్కడ సిడబ్ల్యూసి భేటీ ఉంటుంది, ఎన్నికల ప్రచారానికి బూస్ట్ ఇచ్చేలా సభ ఉంటుంది అంటూ వేణుగోపాల్ అలాగే ఇతరత్ర పార్టీ ముఖ్య నేతలంతా కూడా చెప్పడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎక్కడైనా సరే సభ జరపడానికి ఖాయంగా నిర్ణయించాం, కానీ దానిని విరమించడానికి మాత్రం ఎక్కడ కూడా తావులేదు అంటూ కూడా పార్టీ నేతలంతా కూడా చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా నన్ను అరెస్టు చేయొచ్చు అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. దాడి చేసినా ఆశ్చర్యం లేదు ఒకవేళ అంటూ కూడా చెప్తున్నారు. అలాగే
బాంబులకే భయపడలేదు నేను, వీళ్ళకు భయపడతానా అంటూ చంద్రబాబు ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 45 ఏళ్లుగా ఎవరు కేసులు పెట్టలేదు, కానీ నిప్పులా బతికాను నేను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా నన్ను ఏమీ చేయలేరు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేది పసుపు జెండానే అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారం మనదే వస్తుంది అంటూ కూడా ఆయన ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అనేక రకాల వ్యాఖ్యలు అధికార పార్టీపై చేశారు అనేది ఇచ్చారు. ఐటీ అసలు కథ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చంద్రబాబుకు ముడుపులంటూ హల్చల్, 119 కోట్లు తీసుకున్నారంటూ నోటీసులు, చల్లని నోటీసులతో చెప్పుడు కథలు అంటూ కూడా ఇచ్చారు. 4 ఏళ్ల కిందటనే వదిలేసినటువంటి వ్యవహారం ఇది, ఇప్పుడు ఎందుకు బయటకు తీస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు మరోసారి తెర మీదకి జగన్ ఆకాంక్షకు కేంద్ర సహకారం అందిస్తోంది అంటూ కూడా మరి చంద్రబాబు చెప్తున్నారు. సో ఇప్పుడు పార్టీలు ఎలక్షన్స్ నేపథ్యంలో పార్టీలు మారుతున్న ఒకరి నేపథ్యంలో ఇంకా ప్రతి క్షణం ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అన్నట్లుగా ప్రతి పార్టీలో కూడా మనకి ఇక్కడ ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే చంద్రబాబుపై అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే కేసులు పెట్టచ్చు, లేకపోతే ఇంకా దాడి చేయొచ్చు. బాంబులకే భయపడలేను కానీ నేను ఇంకా వీళ్ళ తూతూ మంత్రాల మాటలకి నేను ఎందుకు భయపడతాను అన్నట్లుగా చంద్రబాబు స్పీచ్ అయితే అక్కడ ఉంది అనేది మనం గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఇంకా ధీటుగా జవాబు చెప్పండి, దయానిధి సనాతన కామెంట్లపై అంటూ కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన చేశారు అనేది మనకి ప్రధానంగా ఇచ్చారు వెలుగు దినపత్రికలో. అలాగే ఇక మరొక వార్త చూస్తే 16న పాలమూరు లిస్టుకు స్విచ్ ఆన్ అంటూ మనకి ఎవరు సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక చూస్తే ఎల్లూరు పంప్ హౌస్ వద్ద ప్రారంభించనున్న కేసీఆర్, అలాగే ఇంకా అదే రోజు నార్లాపూర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తాము అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డిపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతారు. 17న కృష్ణా జిల్లాల్లోని 17న చూస్తే కృష్ణా జలాలతోటి గ్రామ దేవతలను అభిషేకించాలి అంటూ కూడా మొదటిగా వచ్చే నీటితోటి గ్రామ దేవతలను అభిషేకించాలంటూ కూడా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు అధికారులకు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఇక దక్షిణ తెలంగాణకు పండుగ రోజు సంబరాలు చేయాలని కూడా సూచనలు చేశారు. అలాగే పనులను వేగంగా పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్ అనేది మనకి మొదటిగా ఇచ్చారు వెలుగు దినపత్రికలో. సో మరి ఇంకా ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నది చూస్తే ధీటుగా జవాబు చెప్పండి, ఉదయనిధి సనాతన కామెంట్లపై కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన. అలాగే చరిత్ర లోతుల్లోకి వెళ్ళి ఎవరు తొంగి చూడకండి, చరిత్ర పుటల్లోకి చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుత వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ప్రతి ఒక్కరూ వెళ్ళాలి, రాజ్యాంగబద్ధంగా వాస్తవాలు చెప్పాలి, ఇండియా భారత్ అంశంపై జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ కూడా అందరికీ ఆదేశాలు జారీ చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజీలో చూడొచ్చు. అలాగే ఇక కేయూ స్టూడెంట్లపై పోలీసుల దౌర్జన్యం అనేది మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక పీహెచ్డీ అక్రమాలపై ఆందోళన చేసినందుకు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఇతర సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు స్టూడెంట్లపై. అలాగే వారికి జరిగినటువంటి ఆ యొక్క దెబ్బలు, ఆ యొక్క కాళ్ళు విరిగి చేతులు విరిగి ఎంతోమంది స్టూడెంట్స్పై లాఠీ చార్జ్ కూడా చేశారు. ఆ యొక్క గాయాలైన వారంతా కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారందరూ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటున్న సమయంలో పోలీసులు తప్పుడు రిపోర్ట్స్ కూడా, రాంగ్ రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేశారు. ఆ రిపోర్ట్స్తో వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచారు. స్టూడెంట్స్ అందరినీ మరి హాజరుపరిచినప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా అక్కడ మరి కోర్టు దగ్గర, లాయర్స్ దగ్గర వారి యొక్క గోడు వెళ్ళబోసుకున్నారు. ఆ టైంలో ఇంకా కోర్టు కూడా ఒకటే ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా వీళ్ళకి రీమెడికల్ రిపోర్ట్ కోసం, మళ్ళీ రీమెడికల్ చెకప్ కోసం, టెస్ట్ కోసం ఆదేశించినట్లుగా కోర్టు కూడా తీర్పునిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ కేసుల కింద ఆఫీస్కి తరలించారు అనేది కూడా ఇచ్చారు. అలాగే ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతమందికి కాళ్ళు ఇరిగాయి, కొంతమందికి చేతులు ఇరిగాయి, కొంతమందికి ఇంకా తలలో కూడా గాయాలయ్యడం, ఇలా రకరకాల గాయాలయ్యాయి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే మెడికల్ రిపోర్ట్లన్నీ మార్చి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ 8వ పేజీలో గమనించవచ్చు. గాయాల పాలైన రాంబాబు, శంకర్ వాళ్ళు ఒకళ్ళు కాళ్ళు చేతులు విరిగాయి, ఒకరికి చేతులు విరిగాయి, అలా వాళ్ళంతా కూడా పిక్స్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త చూస్తే నార్లాపూర్లో 9 మోటార్లకు ఒకటే రెడీ అయింది. 9 మోటార్లు ఉంటే ఇప్పటివరకు ఒకటి రెడీ అయింది. అలాగే పూర్తి కాని పాలమూరు ప్రాజెక్టు పనులు 6 రిజర్వాయర్లలో ఒక్కటే 90% పూర్తయింది. అది కూడా 6 రిజర్వాయర్స్ చూసుకుంటే ఒకటి 90% పూర్తయింది. ఇంకా అది కూడా పూర్తి కాలేదు మొత్తం అంటూ కూడా ఇచ్చారు. అలాగే కాలువలు, టన్నెల్ వర్క్స్ కూడా పెండింగ్స్ ఉన్నాయి. కొన్ని పనులకు ఇంకా టెండర్లనే పిలవలేదు అంటూ కూడా అక్కడ మనకి నత్తనడుకను కొనసాగుతున్నాయి పనులను చెప్పుకోవచ్చు ఈజీగా. అంటే ఇంకా సో మొత్తం దీనికి
సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు మనం. ఇంకా అలాగే చూసినట్లయితే ఇక జయరాజ్కు కాళోజీ అవార్డు అంటూ ఇచ్చారు. ఎవరు ఏంటి అని చూస్తే కవి, రచయిత, గాయకుడు జయరాజ్కు కాళోజీ నారాయణరావు యొక్క అవార్డు ప్రకటించారు. ఈ నెల 9న కాళోజీ జయంతి సందర్భంగా ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేయబోతున్నారు అంటూ 1,01,116 కూడా ఆయనకు నగదు రూపంలో కూడా అందజేయనున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా ఇంకా మరిన్ని డీటెయిల్స్ 4th పేజీలో చూడొచ్చు. అలాగే ఇక పార్లమెంటు ప్రత్యేక సెషన్ కొత్త బిల్డింగ్లో ఉంటుంది అంటూ ఇచ్చారు. కానీ 18వ తారీఖు వినాయక చవితి రావడం వల్ల ఆ రోజు మాత్రం పాత బిల్డింగ్లోనే యథావిధిగా సెషన్స్ అన్ని కొనసాగుతాయి. ఆ తర్వాత 19వ తారీఖు మొత్తం కూడా అన్ని అక్కడికి షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ నుంచి ప్రారంభిస్తారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 19న వినాయక చవితి సందర్భంగా కొత్త బిల్డింగ్లోకి సమావేశాలు నిర్వహించారని కేంద్రం నిర్ణయించినట్లుగా ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే ఇక కాంగ్రెస్ సభ తుక్కుగూడలో జరుగుతుంది అంటే మనకి యాజ్టీస్గా ఇంతకుముందు చూసుకున్న పేపర్లో యాజ్టీస్గా ఇచ్చారు. సో మనకి ఇక్కడ కూడా అదే ఇచ్చారు. ఇక తాజ్ కృష్ణలో సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతాయి అనేది అయితే తాజ్ కృష్ణకి ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇంకా పిసిసి నేతలతోటి పొద్దుపోయేదాకా మీటింగ్, కేసీతో సిపిఐ నేత కూడా నారాయణ భేటీ అయ్యారు. ఇక పొత్తులపై చర్చ జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మనకి 4th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక లేట్ అవుతుంది అంటే ఎటు తేల్చని స్క్రీనింగ్ కమిటీ సిడబ్ల్యూసి సమావేశాలపై మాత్రం ఫోకస్ ఎక్కువగా పెట్టారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ముఖ్య నేతలకు టికెట్లు దాదాపు ఖాయమైనాయి. ఇంకా చిన్న చిన్న జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి మాత్రం ఇంకా ఖరారు అవ్వలేదు. అవి కూడా త్వరలోనే ఖరారు చేస్తామంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 5th పేజీలో గమనించవచ్చు. అలాగే ఇక 28న నిమజ్జనం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది అంటూ ఇచ్చారు. ఈ నెల 18న వినాయక చవితి ఉంటుంది, 28న నిమజ్జనం ఉంటుంది అంటూ ఆ యొక్క సమితి అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఆ రోజుల వరకే ఇవన్నీ కంప్లీట్ చేయాలనేది. అలాగే ఇక నాలాలో గల్లంతైన మహిళ మృతి చెందినట్లుగా నిర్ధారించారు. 4 రోజుల క్రితం వర్ష ప్రభావానికి మూసీలో కొట్టుకుపోయినటువంటి లక్ష్మమ్మ అనే మహిళ మరి కొట్టుకుపోయింది. ఇంకా 4 రోజుల వరకు కూడా ఎంత వెతికినా కూడా దొరకలేదు. 4 రోజుల తర్వాత మూసీలో శవమై తేలినటువంటి లక్ష్మమ్మ అంటూ ఇచ్చారు. ఖచ్చితంగా ఈమె కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ కూడా పలువురు సిపిఐ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కూడా సిపిఎం ఆందోళన చేపట్టింది అంటూ కూడా మనకిచ్చారు. మూసీలో శవమై తేలిన లక్ష్మమ్మ 4 రోజుల తర్వాత దొరికిన డెడ్ బాడీ హైదరాబాద్లో జరిగినటువంటి దారుణ ఘటన అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఈ నెల చూసుకున్నట్లయితే హోంగార్డ్ రవీందర్కు సీరియస్ అంటూ ఇచ్చారు. ఇక మరి చూసుకున్నట్లయితే 75% కాలిన గాయాలతో కిడ్నీలు, లివర్ ఎక్కువగా డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇచ్చారు. ఉస్మానియా నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు అనేది కూడా తెలుస్తుంది. అలాగే ఉస్మానియా వద్ద హోంగార్డులు అంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. ఇంకా ఇయాల్టి నుంచి విధులు కూడా బహిష్కరిస్తామని చెప్పేసి ఆ యొక్క హోంగార్డులు అందరూ కూడా జేఏసీ కూడా ప్రకటించినట్లుగా మనకి తెలుస్తుంది. సో ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి ఒక్కటి కూడా అంటే మనకి దాడులను తిప్పికొట్టాలి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం, ఇంకా అలాగే హోంగార్డు ఇంకా కొన్ని వర్షాల ప్రభావాలతోటి ఎలా జరుగుతున్నాయి ఏంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితి, పార్లమెంటు సభలు ఇలా మరి అలాగే ఇంకా 17న జరగనున్న సోనియా సభలు ఇలాంటివన్నిటికి సంబంధించి మనకి ప్రతి పేపర్లో కూడా అంటే వెలుగులో, ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇచ్చారు. సో ఇదండి ఈరోజు పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.